ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రాంతీయ ఎస్పీఆర్ పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో మన దేశం సాధించిన విజయాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, 2047 నాటికి అభివృద్ధి పథంలో వికసిత భారత్ కోసం యువశక్తి ప్రాముఖ్యత గురించి మరియు 150 వసంతాల వందేమాతర గీతం యొక్క విశేషత, అలాగే భారతదేశంలో జరిగిన మార్పుల గురించి మాట్లాడడం జరిగింది. విద్యార్థులు వారి కోసం కాకుండా దేశం కోసం కృషి చేయాలని సందేశం ఇవ్వబడింది. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ఎన్సీసీ, జాతీయ క్రెడిట్ దళం ప్రతి ఒక్కరూ దేశమే మన ఊపిరిగా భావించి జీవించాలని చెప్పారు. విద్యార్థుల దేశభక్తి పాటలు, నృత్య ప్రదర్శనలు స్వాతంత్ర వేడుకను మరింత ఉత్సాహపరిచాయి. విద్యార్థులు చెప్పిన జాతీయ భక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో ప్రజ్వరిల్లింది. Welcome to all and a happy Independence Day to all. Respected Honorable Correspondent Maruti Garu, Academic in Charge Bhaskar Garu, and all my dear teachers, my beloved children, once again I wish you a very happy Independence Day. This is the 80th Independence Day that we are celebrating today. Yes sir, no? And before come to that, if you see this here, what is that? 150 years of Vande Mataram. Vande Mataram is our national song. Who wrote that national song, Nana? Bankim Chandra Chattopadhyay, right? 150 years were already completed, and the major theme of this Yuva Shakti for Vikasit Bharat. Din theme endi nana? Yuva Shakti for Vikasit Bharat. Ante enti asalu Yuva Shakti for Vikasit Bharat ante ee deshamlo unna youth oka pedda power, oka strength, మనమే ఒక శక్తి.